అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారు ఏవి విత్ గాడ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బైబిల్ గురించి చెప్తూ ఇలా డాగ్ని చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? ఇది మా పెట్, జర్మన్ షెఫర్డ్. అయితే మా ఇంట్లో దీని పేరు లూసీ. మా వారు దీన్ని చేసే ప్యాంపరింగ్ అంతా ఇంత కాదు. ఎలా చేస్తున్నారో మీరే చూడండి. దానికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. స్నానం చేయించగానే మనం తుడిచే పని లేకుండా తనే తుడిచేసుకుంటుంది. తను అని ఎందుకంటున్నా అంటే అది ఫీమేల్ కాబట్టి. దానికి ఉన్న గుడ్ హ్యాబిట్స్లో ఇదొకటన్నమాట. అది మా వారికి తప్ప ఇంకెవ్వరికి భయపడదు. నిజానికి ఇంట్లో సేవలు చేసేది మేము, అది కేర్ చూపించేది, లవ్ చూపించేది మాత్రం మా వారి మీద. ఆయన ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ గేట్ దగ్గర అలాగే పడుకొని చూస్తుంది. ఆయన రోజు వచ్చే టైంకి కొంచెం లేట్ అయినా సరే ఆ లేట్ అయిన టైము అది గేట్ దగ్గర పడుకొని అలా చూస్తూనే ఉంటుంది. ఇక మావారైతే అది చూపించే లవ్కి ఎంత ఎఫెక్ట్ అయిపోతారంటే ఇక నన్ను అంటారు, దానికి ఉన్నంత ప్రేమ నీకుందో లేదో నాకు తెలియదు, నేను వచ్చేదాకా అది గేట్ దగ్గర పడుకొని అలాగే చూస్తూ ఉంటుంది అని అంటారు. దానికి నేను ఇచ్చే ఆన్సర్ను కూడా గేట్ దగ్గర కూర్చొని చూడమంటావా అని. కానీ ఇంట్లో పెట్స్ ఉంటే ఆ సందడే వేరు, ఆ సరదానే వేరు. ఇదేంటి ఇలా బక్క చిక్కిపోయి ఉందని చూస్తున్నారా? దానికి ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. అదేంటంటే గేట్ తీయగానే మా వారు ఉన్నారన్న ధైర్యంతో వీధి కుక్క మీదకు వెళ్ళింది. అది ఊరుకుంటుందా? అది తిరిగి వచ్చి దీనిని కరిచింది. దానికి వైరస్లు ఎక్కడ అంటుతాయో అని చెప్పి మా వారు దానికి ఇంజెక్షన్ వేయించారు. ఆ ఇంజెక్షన్ వేసే అతను ఎలా వేసాడో తెలియదు కానీ కాళ్ళు కుంటడం స్టార్ట్ చేసింది. దాంతో తనకేదో అయిపోయిందన్న భయంతో తిండి తినడం మానేసింది. కొన్ని రోజుల వరకు అలాగే దిగులుతో ఉంది. తర్వాత కొంచెం సేపు తన దగ్గర కూర్చొని మా ఇంట్లో ఉన్న ఒక్కొక్కరం అందరం నీకేం కాలేదు, నువ్వు అంతా బాగానే ఉన్నామని చెప్పిన తర్వాత రోజు కొంచెం తినడం స్టార్ట్ అయింది. కొంచెం పికప్ అవుతూ వస్తుంది. లూసీ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు. ఇంకా మీకేమైనా లూసీ గురించి డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఇంట్రెస్ట్